కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే సాసెస్ వాడుతూ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 4 నుండి 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులోని 1.5 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసుకుందాం. అందులోని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ రెసిపీ చేసుకున్నా సోయా సాస్ని ఎక్కువగా వేయొద్దండి, ఎందుకంటే అది ఎక్కువ అయితే రెసిపీ టేస్ట్ అంతగా బాగోదన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక 15 సెకండ్స్ తర్వాత ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. అప్పుడు 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 సెకండ్స్ పాటు అలాగే వదిలేయాలి. 30 సెకండ్స్ తర్వాత ఇలా మెల్లిగా ఎగ్స్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న ఎగ్స్ని ఈ వైపు కూడా ఇంకొక 15 సెకండ్స్ పాటు కదపకుండా అలాగే వదిలేయాలి. 15 సెకండ్స్ తర్వాత ఎగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న పీసెస్గా కాకుండా మనకు కావాల్సిన సైజు ఉండేలా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న 2 కప్స్ రైస్ని అందులోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకునే సాసెస్ సాల్ట్ కంటెంట్ ఉన్నవి కాబట్టి ముందే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవద్దండి. ఇలా చివర్లో టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అందులోకి 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి. ఇవన్నీ కాకుండా మాకు అసలు సాస్లే వాడకుండా హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటే మన ఛానల్లోనే ఆ రెసిపీ ఉందండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.